ఏమని ఆశీర్వదించమంటావు? నేను వెళ్ళే పని మంచిగా జరగాలని ఆశీర్వదించు. సరే, నువ్వు వెళ్లే పని ఏ ఆటంకం లేకుండా జరగాలి. లే, వెళ్ళొస్తానమ్మా. సరే వెళ్ళిరా. బాయ్ అమ్మా. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. బాయ్ తాతయ్య. తండ్రిని కలపడానికి అన్నం తీసుకెళ్ళి తల్లి దగ్గర రాముల వారి పేరు చెప్పి భలే కవర్ చేసింది. అను ఏంటి బాబాయ్ కొత్తగా మాట్లాడుతోంది? రాముల వారు గుడికొస్తారంటోంది, జైని పరిచయం చేస్తానంటుంది. ఏంటో బాబాయ్, నాకేం అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు వెళ్ళేది గుడికేనంటారా? పిల్లలు ఎందుకు అబద్ధాలు చెప్తారమ్మా? నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది, రాముల వారి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నారు. మీరు కూడా ఏంటి బాబాయ్ అనులాగా మాట్లాడతారు? నాకు అర్థమైంది, నేను చెప్పానమ్మా. సర్లే, నాకు ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. సరే బాబాయ్. నేను రెడీ సార్. నువ్వెక్కడికి రెడీ అయ్యావు? నేను కూడా వస్తాను సార్. నో, అను ఏం చెప్పింది? ప్రతి పనికి నువ్వు అడ్డమని చెప్పింది. సో నువ్వు రావడానికి వీల్లేదు. అలా అంటారేంటి సార్? నేను కూడా పిల్లలను చూస్తాను. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను సార్. నేను దూరం నుండే చూస్తాను. మీరు పిల్లలతో మాట్లాడుతుంటే నాకు కూడా సంతోషమే కదా సార్. ఓకే, కానీ దూరం నుంచే చూడాలి. అలాగే సార్. గిఫ్ట్ ప్యాక్స్ అన్ని రెడీగా పెట్టావా? గిఫ్ట్లు ఎందుకు సార్? చాలా సంవత్సరాల తర్వాత నా పిల్లల్ని కలుస్తున్నాను రవి. ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? అందుకే గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. మీరు పిల్లల్ని కలవడానికి వెళ్ళడమే పెద్ద గిఫ్ట్ సార్. మళ్ళీ ప్రత్యేకించి గిఫ్ట్లు ఎందుకు? అవేమీ అవసరం లేదు సార్. కానీ ఒక విషయం సార్, మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే తేడా వస్తుంది. ఏం చెప్తున్నావు రవి? అవును సార్. పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పిల్లలు మీనాక్షి మేడం దగ్గర పెరిగారు. మేడం మీ గురించి ఏం చెప్పారో తెలీదు, వాళ్ళకి మీ మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలీదు. అందుకని పరిస్థితిని బట్టి మాట్లాడితేనే బాగుంటుంది. అంతేకాని పిల్లలు మొదటిసారిగా మీకు కనపడ్డారని ఇన్ని సంవత్సరాల ప్రేమని ఒకేసారి వాళ్ళ మీద చూపిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. అవును సార్, మీ ప్రేమ సముద్రం, తట్టుకోవడం చాలా కష్టం. అసలే చిన్నపిల్లలు అంత ప్రేమ చూపిస్తే ఉక్కిరిబిక్కిరవుతారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.